లో చూడండి ప్రశాంత్ కిషోర్ని ఎంత ఉతికారేశాడు. దుష్టుడు, దుర్మార్గుడు, విద్రోహి, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, చిల్లర పనులు చేస్తున్నాడు, సోషల్ మీడియాలో అసభ్యమైన పోస్టులు పెట్టి అది అన్ని రకాలుగా సర్వ సమస్యలకు మూలం ప్రశాంత్ కిషోరే అంటూ టీడీపీ అనుకూల మీడియాలో భయంకరంగా అటాక్ చేశారు. సడన్గా కట్ చేస్తే గన్నవరం ఎయిర్పోర్ట్లో లోకేష్తో కలిసి ప్రశాంత్ కిషోర్ నడుస్తున్న విజువల్స్, చంద్రబాబు నాయుడుతో సమావేశం. మళ్ళీగా ప్రశాంత్ కిషోర్ ఇంద్రుడు, చంద్రుడు, రాజకీయ విశ్లేషకుడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎంత అగ్లీగా ఉందో చూడండి మీరు. ఇది మీరే ప్రశాంత్ కిషోర్ను ఎన్ని అనాలను అన్నని మళ్ళీ ప్రశాంత్ కిషోర్ చాలా గొప్పవాడు అని అంటే, ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు నాయుడు గంటన్నర భేటీ అవ్వడము, లోకేష్ హైదరాబాద్కు వచ్చి ప్రశాంత్ కిషోర్ను పర్సనల్గా రిసీవ్ చేసుకొని ఆయనతో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్లో విజువల్స్ వస్తే పాలిటిక్స్ను చూసి జనం ఏమనుకోవాలి? సో అంటే లేదని మీరు ప్రశాంత్ కిషోర్ని ఆ స్థాయిలో అటాక్ చేయకపోతే ఏం కాదు. అటాక్ చేసేటప్పుడేమో భయంకరంగా అటాక్ చేస్తారు. అది మోడీ కానీ, విజయసాయిరెడ్డి కానీ, ప్రశాంత్ కిషోర్ కానీ. మళ్ళీ కౌగలించుకుంటే మామూలుగా కౌగలించుకోరు, ఆలింగనము. సో ఈ ఎక్స్ట్రీమ్స్ వల్ల రాజకీయాలు ఇబ్బంది. లేకపోతే ఏమి ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు మీకు ఇదే విజయసాయిరెడ్డి కాక మరో లీడర్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు. విజయసాయిరెడ్డి పైన విపరీతమైన అటాక్ పెట్టారు కనుక విజయసాయిరెడ్డిని మళ్ళీ కూటమి వైపుగా చేర్చుకుంటే పొలిటికల్గా ఎంబరాస్మెంట్. అందువల్ల విజయసాయిరెడ్డి ఈ లోపల కొంతసేపు వ్యవసాయం చేసి వచ్చి తర్వాత జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా 10 సార్లు తిడితే, జగన్మోహన్ రెడ్డి తిట్టిన వాడు యాక్సెప్టబుల్ కదా మనకు, ఎవరైనా కానివ్వండి. పాపనాశనం కదా జగన్మోహన్ రెడ్డి తిడితే. రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి బీఫారం ఇస్తేనే కదా ఎంపీ అయింది. మళ్ళీ ఆయన బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి తిడితే కూటమికి అత్యంత ఆప్తమిత్రుడు అయ్యాడా లేడా? సో ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా కూటమి ఇకోసిస్టమ్, కూటమి శ్రేణులకు కావచ్చు, కూటమి అనుకూల మీడియాకు కావచ్చు, విజయసాయిరెడ్డి ఆప్తమిత్రుడు కావాలి అంటే విజయసాయిరెడ్డి పట్ల ఆ ప్రేమాభిమానాలు రఘురామకృష్ణరాజు పట్ల ఎట్లా కుదిరాయో అట్లా కుదరాలి అంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని అనేక రకాలుగా విమర్శించాలి. జగన్మోహన్ రెడ్డి ఆయన అనేక రకాలుగా విమర్శించితే గతంలో విజయసాయిరెడ్డి పైన టీడీపీ దాని మిత్రపక్షాలు చేసిన దాడి ప్రజలు మర్చిపోయి, ప్రజలు కాదు టీడీపీ శ్రేణులు మర్చిపోయి ఇప్పుడు మావాడే కదా, ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి తిట్టిన వాడు మావాడే కదా. సో నాగబాబు ట్వీట్ గుర్తొస్తుంది మనకు, మన పరాయి వాళ్ళతో కలిసిన మనవాడు పరాయివాడే, మన వాళ్ళతో కలిసిన పరాయివాడు కూడా మనవాడే. సో ఇక్కడ మన వాళ్ళతో కలిసిన పరాయివాడు మనవాడే, పరాయివాడిని తిట్టిన మనవాడు కూడా మనవాడే, పరాయివాడిని తిట్టిన పరాయివాడు మనవాడే. ఇప్పుడు నాగబాబు ట్వీట్కి ఇది అడిషనల్ ట్వీట్, పరాయివాడిని తిట్టిన పరాయివాడు మనవాడే. పరాయివాడు ఎవరు? జగన్ తిట్టిన మరో పరాయివాడు ఎవరు? విజయసాయిరెడ్డి. సో పరాయివాడిని తిట్టిన పరాయివాడు మనవాడే కనుక విజయసాయిరెడ్డి మనవాడు చేసుకునే పనిలో ప్రాసెస్ ఇది. మీరు చూస్తుండండి, ఇలాగే విజయసాయిరెడ్డి జగన్ను ఇంకా అంటాడు. అల్టిమేట్గా బీజేపీలో తేలే అవకాశమే ఉంది. ఇది ఇవాళ చేస్తున్న పొలిటికల్ స్పెక్యులేషన్. ఈవెన్ ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాడన్న రోజు కూడా నేను ఇదే చెప్పాను. మరి ఎందుకు ఈ పని చేస్తున్నాడు విజయసాయిరెడ్డి? విజయసాయిరెడ్డి స్టేట్మెంట్లో ఉంది, A2గా అన్నిట్లో నన్ను స్థిరపరిచారు అన్నాడు. సో మరి A2 ఉన్నప్పుడు మరి ఎక్కడ ఉండాలి? A2గా సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్న వ్యక్తి నీకు ఈడీని తప్పించుకోవాలంటే మోడీతోనే ఉండాలి, ఇంకో మార్గమే లేదు. అలా ఈడీని తప్పించుకోవడానికి మోడీతో ఉన్న జాబితా చాలా పెద్ద. దేశంలో అశోక్ చౌహాన్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో కీలక వ్యక్తి, హేమంత్ బిశ్వాస్ శర్మ ఆ స్కామ్ ఈ స్కామ్ చిట్ ఫండ్ స్కామ్లో పేరుంది, సువేందు అధికారి బెంగాల్ ప్రతిపక్ష నేత. సో ఇలా చాలా పెద్ద లిస్ట్ కదా. సో ఈడీ సిబిఐ మీకు శివసేన ఎమ్మెల్యేలు అలాగే ఎన్సీపీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్, నరేంద్ర మోడీయే 70,000 కోట్ల కుంభకోణం చేశాడని చెప్పి అజిత్ పవార్ తిట్టాడు కదా. సో ఈడీలో A2 ఉంటే మోడీలో A2 ఉండాల్సిందే, లేకపోతే ఈడీ E2 అవుతుంది, A2 పై ఇంకా A1 కూడా అవుతుంది. అందులో మోడీతో కలవాల్సిందే. సో విజయసాయిరెడ్డి ఫిట్స్ ఇన్ టు ద ప్యాటర్న్ కదా. అశోక్ చౌహాన్, హేమంత్ బిశ్వా శర్మ, సువేందు అధికారి, అజిత్ పవార్, ఇలా చాలా పెద్ద లిస్ట్ కదా ఇది. ఈ లిస్టులో ఇప్పుడు విజయసాయిరెడ్డి జాయిన్ అవుతున్నాడు. ఏముంది? సో అందువల్ల విజయసాయిరెడ్డి పైన ఉన్న కేసుల ప్రభావం వల్ల అవుతుంది. సో దీనికి ఇంకో డౌట్ ఏముంది? ఇక వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డితో విభేదాలు ఉన్నాయా? ఉండవచ్చు, కాదని నేను, ఎందుకంటే ఆయన
ఇవాళ స్టేట్మెంట్లో కూడా విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు గురించి మాట్లాడాడు, కాకినాడ సెజ్ గురించి. సో అందువల్ల ఆయనకు వైవి సుబ్బారెడ్డి నీకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డి ప్లేస్లో వైవి సుబ్బారెడ్డి జగన్ పెట్టడం ఆయనకు నచ్చకపోవచ్చు. లేదు కాకినాడ సెజ్లో తన సమీప బంధువైన శరత్ చంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి వీరి మధ్య ఉండే బిజినెస్ డిస్ప్యూట్లు కూడా ఉండవచ్చు, కాదనను. అన్నిటికీ మించి జగన్ కోటరీలో గతంలో విజయసాయిరెడ్డి ఉండే. కోటరీ కొత్తగా రాలే, కోటరీ మొదటి నుంచి ఉంది. కోటరీలో విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు ఆ కోటరీ అద్భుతం. కోటరీ ఇప్పుడు విజయసాయిరెడ్డి లేడు కనుక ఆ కోటరీ దరిద్రం అంటే ఎట్లా? అప్పుడైనా ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉంది. ఆ కోటరీలో గతంలో విజయసాయిరెడ్డి టాప్ పొజిషన్లో ఉండే. ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఆ కోటరీలో పొజిషన్ లేదు. అందుకే అన్నాడు కదా, మీ మనసులో నాకు స్థానం లేనప్పుడు మీ పార్టీలో ఎందుకు ఉండాలంటే, మీ కోటరీలో నాకు స్థానం లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి అని. సో అందువల్ల కోటరీ కొత్తగా వచ్చింది ఏంది, జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ కొత్తగా ఏర్పడింది కాదు. ఆ కోటరీ మరి ఇదే కోటరీలో వ్యక్తులు మారచ్చు. ఇదే కోటరీ 2019లో ఆయన ముఖ్యమంత్రి కూడా చేసింది కదా, మరి ముఖ్యమంత్రిని కూడా చేసింది కోటరీ అప్పుడు లేదా? 2019లో జగన్మోహన్ రెడ్డి కోటరీ లేకుండా రాజకీయం నడిపాడా? సో అందువల్ల ఓడిపోయినప్పుడు ఎప్పుడు కూడా గెలిచిన సమయంలో నువ్వు విభేదిస్తే మెచ్చుకుంటారు, ఓడిన సమయంలో విభేదిస్తే పారిపోతున్నట్లు లెక్క. నిజంగా విభేదించాల్సిందంటే గెలిచిన సమయంలో అధికారంలో ఉన్నప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి విభేదిస్తే అది ప్రజలు కూడా రక్షిస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విభేదించాడు కాంగ్రెస్ నాయకత్వంతో? కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా విభేదించి బయటకు వచ్చాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి హీరో అయ్యాడు. వట్టికాలే మీరు గుర్తిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం మీరు కాంగ్రెస్లో ఒక ఆర్డినరీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలో అధికారంలో ఉంది యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి పైన అటాక్లో సమర్థించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అలాంటి సిచ్యువేషన్లో ఏకాకిగా బయటకు వచ్చాడు. ఏకాకిగా బయటికి వచ్చి పోరాడాడు కనుక ప్రజలు అభిమానించారు. 2012లో 12 సీట్లలో జగన్మోహన్ రెడ్డి ఎంబడి 12 మంది ఎమ్మెల్యేలు గుర్తు నాకు వస్తే 11 గెలిచిండు. అందరు డిపాజిట్లు గెలంతాయి. టీడీపీకి 5,000 ఓట్లు 6,000 ఓట్లు వచ్చాయి కొన్ని సీట్లలో. కాంగ్రెస్ డిపాజిట్లు గెలంతాయి. భారీ విజయాలు సాధించారు. ఎందుకు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న సోనియా గాంధీ పైన తిరుగుబాటు చేశాడు. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డితో విజయసాయిరెడ్డి విభేదించి బయటకు వచ్చి ఉంటే విజయసాయిరెడ్డి పొలిటికల్ స్టేచర్ చాలా పెరిగేది. కానీ అధికారం పోయినాక బయటకు వచ్చాడు కనుక సహజంగానే ప్రజలు చూసే విధానం మారిపోతుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డిని అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళడమే కాదు రాళ్ళేస్తున్నారు అంటే ఇది న్యాయమా అని విజయసాయిరెడ్డిని అభిమానించే వాళ్ళు, జగన్మోహన్ అభిమానించే వాళ్ళు కూడా క్వశ్చన్లు మొదలు పెడతారు. అయితే విజయసాయిరెడ్డికి కోపం రావడానికి జెన్యూన్ రీజన్స్లే ఉండవచ్చు. డెఫినెట్గా రాజకీయ నాయకులు వ్యవహరించే తీరు అల్టిమేట్గా ప్రతి వ్యక్తి మనిషే కదా. విజయసాయిరెడ్డికి కూడా రాగద్వేషాలు ఉంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన ప్రియారిటీ ఇప్పుడు ఇవ్వకపోతే సహజంగానే నొచ్చుకుంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా ఆర్థిక లావాదేవీల నుంచి మొదలుకొని రాజకీయ పరిణామాల వరకు రాజశేఖర రెడ్డి కుటుంబంతో అంటిపెట్టుకున్న వ్యక్తి కదా. ఇప్పుడే కాదు కదా, ఈవెన్ రాజశేఖర రెడ్డి టైం నుంచి ఈవెన్ ఇప్పుడు షర్మిల జగన్ డిస్ప్యూట్లో కూడా విజయసాయిరెడ్డి సాక్షి. సో అలాంటి విజయసాయిరెడ్డిని మరి జగన్మోహన్ రెడ్డి ఏ కారణ రీత్యా దూరం పెట్టాడో తెలియదు. సో దూరం పెట్టడాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి కొలువులో ఒక అప్రతిహతమైన పొజిషన్ ఎంజాయ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని పొజిషన్ ఎంజాయ్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో సజ్జల రామకృష్ణారెడ్డో మరొకరో వస్తే సహజంగానే విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా భరించలేడు కదా. సో అందువల్ల దెర్ ఈజ్ అ పర్సనల్ యాంగిల్ టు ఇట్, దెర్ ఇస్ అ పొలిటికల్ యాంగిల్ టు ఇట్, దెర్ ఈజ్ ఆబ్వియస్లీ ఈడీ మోడీ యాంగిల్ టు ఇట్. లాస్ట్ టాపిక్ వచ్చేసి ఏపీ అసెంబ్లీలో మహిళా సాధికారతపై జరిగిన చర్చ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. సార్, డీలిమిటేషన్తో అసెంబ్లీకి 75 మంది మహిళలు వస్తారు, 1.75 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి, టీడీపీతోనే స్త్రీ సాధికారతకు బీజం అని చెప్పేసి ఈ డీలిమిటేషన్తో అసెంబ్లీకి 75 మంది మహిళలు రాబోతూ ఉన్నారన్న చంద్రబాబు నాయుడు బయట ప్లేస్.
ఈ రోజు అధ్యక్ష 8% ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను 95లో 33% చేశాను. ఇది ఈ రోజు 50% అయింది. దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు 33% రిజర్వేషన్లు. నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే 33% ఆడబిడ్డలు ఈ సభలో ఉంటారు. 75 మంది ఆ రిజర్వేషన్ ప్రకారం 1/3 ఉంటారు. మంత్రులు కూడా 1/3 ఉంటారు. ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే నేను చెప్పానో రాజకీయంగా ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అది జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలు అపోజ్ చేస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు టైం వచ్చినప్పుడు చెప్దాం డీలిమిటేషన్ మీద అంటూ ఉన్నారు సార్. ఇప్పుడు 22 మంది పోటీ చేశారు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున. 20 మంది గెలిచారు. జనసేన నుంచి ఒకరు ఉన్నారు. 21 మంది. ఇది డీలిమిటేషన్ అయితే 75 మంది అవుతారు అనేది చంద్రబాబు నాయుడు గారు వాదన. ఇప్పుడు డీలిమిటేషన్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కాదు. డీలిమిటేషన్ ఇష్యూ ఉమెన్ రిప్రజెంటేషన్ కాదు.